హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మామిడికాయ చట్నీ. దానికి నేనైతే 2 మామిడికాయలు తీసుకున్నాను. ముందుగా మనం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మామిడికాయ చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయ, కారం, జీలకర్ర, ఉప్పు. వీటిని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయలు, కారం, జీలకర్ర, తగినంత సాల్ట్, వాటర్. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మామిడికాయ పులుపు తగ్గడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలి. ముందుగా ఆడించి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. ఇది పులుపు తగ్గడానికి వేసుకుంటాం. మీకు అవసరం లేదు అంటే వేసుకోకండి. చట్నీ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మామిడికాయ చట్నీ రెడీ. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.